నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, హాయ్, నమస్కారం. నమస్కారం. సో ఏదో ఒక స్పెషల్తో ఏదో ఒక టేస్టీగా ఉండే వంటలతోటే వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. సో మా చేత ఆహా ఏమి రుచి అని అనిపించాలి. ఓకే, సార్ ఏమంట? తంగడి మసాలా. చికెన్ తంగడి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చికెన్ తంగడి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 4, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగారు రెడీ? ఫస్ట్ నూనె, దాని తర్వాత ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసుకుందాం. ఇది కొంచెం ఈ డిష్ కొంచెం రిచ్గా ఉంటుంది. రిచ్గా అన్నారంటే నేను వెంటనే క్రీము జీడిపప్పు అన్నీ ఆలోచిస్తా. జీడిపప్పు పేస్ట్ ఉన్నది కదా, అదనమాట. ప్లస్ గీ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇంకా రిచ్నెస్ కావాలంటే. అంటే నూనెకి బదులు మీరు నెయ్యి అంటున్నారా? నెయ్యి నూనె కలిపి అంటే 2 కలిపి వేసుకుంటే బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సో బేసిక్లీ ఏంటంటే ఇది కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది. సో దానివల్ల కొంచెం ఇలాగా మనం ఒక లైన్స్ వేస్తే కొంచెం మసాలా అంతా లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి మసాలా వెళ్తుంది, ప్లస్ త్వరగా కూడా కుక్ అవుతుంది. టమాటో పేస్ట్, ఇప్పుడు టమాటో పేస్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్, ఇప్పుడు ఈ చికెన్ కూడా వేద్దాం. కొంచెం మసాలా దిగిన తర్వాత పట్టుకుంటుంది. దాని తర్వాత కొంచెం నీళ్ళు పోస్తే ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం సేపు ఆ మసాలా మగ్గాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు కొంచెం దగ్గరికి వచ్చింది, కొంచెం నీళ్ళు పోయాలి. పోసేద్దాం. నీళ్ళు వేసేసాం కాబట్టి అది దగ్గరికి అవ్వాలి. ఓకే, అయితే మరి కాసేపు ఉడకనిద్దాం. రావు గారు నేనే ఓకే ఓకే.
పాప. సో చికెన్ తంగడి మసాలా. థ్యాంక్ యూ. చికెన్ తంగడి మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ తంగడి మసాలా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, చికెన్ లెగ్ పీసులు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ తంగడి మసాలా రెడీ. చికెన్ తంగడి మసాలా నేను మీకు కట్ చేసి ఇస్తాను, ఎందుకంటే ఇలా రావట్లేదు రాగారు కదా. కారం ఉంది, కమ్మగా ఉంది, జీడిపప్పు మూలానేమో టేస్టీగాను, చికెన్ సాఫ్ట్గా ఉంది. సో మీరు అన్నట్టు మసాలా లోపలికి కూడా అంటే ఘాట్లు పెట్టడం వల్ల అనుకుంటా లోపలికి కూడా వెళ్ళాయి. చాలా బాగుంది. అండ్ రావు ఇప్పుడు ఇది ఓకే, దీంతో పాటు ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? రైస్, బ్రెడ్ అంటే రోటీ, పరాటా అన్ని బాగుంటుంది. గ్రేవీ పలుచగా ఉంది కాబట్టి చూడండి, మంచి గుడ్ గ్రేవీ అనేది గ్రేవీ ఉంది కాబట్టి దాంతో పాటు మీరు అన్నట్టు బ్రెడ్ అయినా రోటీ అయినా సో ఏదైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కమ్మగా కూడా ఉంది. సో జీడిపప్పు పేస్ట్ అది ఉండడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇటీవలి కాలంలో ఒత్తిడి పెరిగిపోయింది. పని ఒత్తిడి కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఏదైనా సరే. అలాగే నిద్ర తీరుతెన్నులు మారిపోయాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటి కారణంగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీటి నుంచి రిలీఫ్ కోసం ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కాస్త నిమ్మరసము, తేనె యాడ్ చేసుకుని రోజులో ఏదో ఒక టైంలో తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ అజీర్తి, గ్యాస్ ట్రబుల్ సమస్యల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట ఎలా అండి? హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాపూర్ నుంచి అండి. మల్లాపూర్. సరే, మరి మీ చేతి వంట ఏమంటే చేస్తారు? ఎగ్ రోల్స్. ఎగ్ రోల్సా? చూసేద్దాం. మరి ఎగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఎగ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన క్యాబేజ్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన క్యాప్సికమ్ 1, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఆమ్చూర్ 1 టీ స్పూన్, టమాటో సాస్ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన రెసిపీగా స్టార్ట్ చేసేద్దామా? ఓకే. గోధుమ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు, ఆయిల్, లేకపోతే ఉప్పు, నూనె, నీళ్ళు వేసి కలిపేసుకున్నారు. నూనె కాకపోతే వెన్నైనా వేసుకోవచ్చు. సరే, సో ఒక అరగంట సేపు నానబెట్టాలి. సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టఫ్కి వచ్చేసి ఫస్ట్ ఆయిల్, నూనె, ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కలు మేడం, తర్వాత క్యారెట్, ఇవన్నీ కలిపేసుకోవాలి మేడం. మీరు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారా, వెజ్ తింటారా? నాన్ వెజ్ మేడం. నాన్ వెజ్ ఇష్టంగా తింటారా? సో నాన్ వెజ్లో ఏమేమి తింటారు బాగా ఇష్టంగా? అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బిర్యానీలే అన్నీ. ఇవైతే పిల్లలకి బాగా ఇష్టం. ఇంకా రోల్స్ అవి. సో మీరైతే కొత్త కొత్త వంటల ప్రయోగాలు చేస్తుంటారనమాట. మీ ప్రోగ్రామ్ చూసి చేస్తాం మేడం. సూపర్. సో మీకు బాగా హెల్ప్ అవుతుందా ప్రయత్నించడానికి? ఉప్పు వేసుకోవాలి మేడం. మీరు జాబ్ చేస్తుంటారా ఇంట్లో? నేను బ్యూటీషియన్ మేడం. సో ఇంట్లోనైనా బయట? లేదు మేడం, బయట. సో మరి వంటలు అవి చేస్తూ ఉంటాం. చేసేసి మార్నింగ్ ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఒక మిర్చి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి మేడం. చాలా సన్నగా వేస్తారు, తినేటప్పుడు వచ్చింది కూడా తెలియదు అన్నట్టు. కారం మాత్రం వస్తుంది అంతే. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకుందామా? హైలో ఉంచాలా, సిమ్లో ఉంచాలా? కొంచెం సిమ్లో.
మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, సో వాట్ నెక్స్ట్ చూసేద్దాం. మరి చపాతీలు చేసుకోండి. చూడండి, ఇంకొంచెం వేగిపోయా కొంచెం మేడం వేగాల. అయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారా మరి? వెళ్దాం మేడం. ఓకే, వేగనిద్దాం. చపాతీలు తీసుకొని ఉండాలి మేడం. ఇప్పుడు మీరు గోధుమ పిండితో చేశారు కదా? అవును మేడం. మైదా అయితే మెత్తగా ఉంటాయి కదా మేడం గోధుమ పిండి అయితే. అవును, చాలా మంది మైదాతో కూడా చేస్తూ ఉంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కానీ మేడం కొంచెం టైం గడుస్తున్న కొద్దీ కొంచెం గట్టిగా అవుతాయి కదా మైదా అయితే. ఇదైతే కొంచెం మెత్తగా ఉంటుంది. పెద్దగా చేయాలండి. అవును మేడం, ఎందుకంటే రోల్ చేయాలి, మళ్ళీ ఎగ్ కూడా పడుతుంది కదా మేడం. మీరు ప్రాసెస్ చేసేలో పెట్టి నేను కాల్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ నూనె వేసుకోవాలా? నూనె వేసుకొని చపాతీ మామూలుగా అయితే మనం కొంచెం కాల్చిన తర్వాత వేస్తాం కదా. ఇది మెత్తగా వస్తాయి మేడం. ఓకే, ఇందులోనేమో చిల్లీ ఫ్లేక్స్ మేడం, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొంచెం మిరియాల పొడి మేడం. మిరియాల పొడి కూడా కొంచెమే, మళ్ళీ ఘాట్ అయింది కదా. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయింది మేడం. అయితే నేను మీకు ఇప్పుడు కావాల్సింది చపాతీ ప్యాన్ కదా. సో మీరు ఒక చపాతీ, మనము ఈ స్టఫ్ రెడీ చేసుకున్నాము, ఒక చపాతీకి 2 గుడ్లు వేయాల్సి వస్తుందా? ఒక చపాతీకి ఒకటి చాలు మేడం. ఒకటి సరిపోతుంది. ఇప్పుడు ఎగ్ని బీట్ చేసుకోవాలి మేడం. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా మేడం, ఇందులో ఇంకొంచెం ఉప్పు మాత్రమే, అందులో ఇంక మనం కారం అలా ఏం వేసేది ఏమొద్దు మేడం. అల్లం ఉంది కదా, ఉంది కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, మిర్చి ఉంది కదా, ఇంకా మళ్ళీ క్యాప్సికమ్ కూడా ఉంది. ఇది ఒక పక్క తిప్పిన తర్వాత చపాతీ వేస్తారా? లేదు మేడం, మళ్ళీ అతుక్కోదు కదా చపాతీకి, సో దీని మీదనే కొంచెం ఇది లేస్తున్నప్పుడే వేసేసుకోవచ్చు. అప్పుడు అతుక్కుపోతుంది. చపాతీ కూడా వేడివేడిగా ఉండిద్ది కాబట్టి ఉడికిద్ది. ఇప్పుడు వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ చపాతీని కొంచెం మొత్తుకోవాలి మేడం. స్టిక్ చేస్తున్నారు మీరు, అతికిస్తారు దానికి. అయింది మేడం, మధ్యలోది కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఆఫ్ చేసి దీని మీదనే చేయాలా మేడం? చేయండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నాం కదా మేడం, అది మధ్యలో దాని మీద ఆమ్చూర్ మేడం, ఆమ్చూర్ కొంచెం. నెక్స్ట్ టమాటో సాస్ మేడం. దీన్ని మేడం ఇప్పుడు రౌండ్గా రోల్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు ఇది విడిపోకుండా ఇట్లా పెట్టేసుకోవాలి మేడం. ఒక 2 సరిపోతాయి. ఎగ్ రోల్స్ రెడీ. థ్యాంక్ యూ.
ఎగ్ రోల్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ రోల్ తయారీ విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని నూనెతో కాల్చుకోవాలి. కోడిగుడ్డులో ఉప్పు వేసి బాగా కలిపి పెనంపై ఆమ్లెట్లా వేసి పై నుండి చపాతీ నుంచి నూనెతో కాల్చుకోవాలి. ఈ చపాతీపై క్యాబేజ్ మిశ్రమం ఉంచి ఆమ్చూర్, టమాటో సాస్ వేసి రోల్లా చుట్టుకోవాలి. అంతే, ఎగ్ రోల్ రెడీ. ఎగ్ రోల్. ఎగ్ రోల్ కూడా కనిపిస్తుంది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చేస్తున్న స్టఫింగ్ చూద్దాం. టేస్ట్ చేయాలి కదా, బాగుంది, ఆస్వాదిస్తున్నారు. సో స్టఫింగ్ పర్ఫెక్ట్గా ఉన్నది, ప్లస్ ఎగ్ కోటింగ్ కూడా కరెక్ట్గా. స్టఫింగ్లో కొంచెం ఉప్పు ఎక్కువ లాగా ఉన్నది కానీ కరెక్ట్గా ఉన్నది. దీని రోల్కి పర్ఫెక్ట్ సాఫ్ట్నెస్, టెక్స్చర్ అన్నీ చాలా బాగున్నాయి. తింటున్నప్పుడు కూడా కమ్మగా టేస్టీగా ఉంది. సౌండ్ ముందే అన్నారు పిల్లలు బాగా ఇష్టపడతారు అని. చాలా బాగుంది నిజంగా. రెసిపీ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళ చుట్టూ నలుపు తగ్గించుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి, ఉపయోగకరంగా ఉంటుంది. కొద్దిగా ఆల్మండ్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ కలుపుకొని కళ్ళ చుట్టూ మృదువుగా మసాజ్ చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నలుపు క్రమేపీ తగ్గుతుంది. సో రెండో వంట ఏం చేస్తారు? రొయ్యల టమాటో కర్రీ. రొయ్యల టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. రొయ్యల టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, టమాటోలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా మరి? చేద్దాం మేడం. ఫస్ట్ ఆయిల్ మేడం, నూనె, తర్వాత ఉల్లిపాయలు. మామూలుగా టమాటో రొయ్యల కూర అంటే కొన్ని పెద్ద పెద్ద రొయ్యలు తీసుకుంటారు, కొందరు చిన్న చిన్న రొయ్యలు అయితే బాగుంటాయి అంటారు. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఇవి బాగుంటాయి మేడం తినడానికి. చిన్న రొయ్యలే. చిన్న రొయ్యలే. కొంచెం సాల్ట్ మేడం, తొందరగా వేగిపోతాయి కదా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే తీసుకున్నారు. ఇది ఫాస్ట్గా అయిపోతుంది మేడం, 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. తొందరగా మీకు ఏదైనా వంట అవ్వాలంటే చేసేస్తారు నాన్ వెజ్. నెక్స్ట్ పచ్చిమిర్చి మేడం. పసుపు. నెక్స్ట్ పసుపు మేడం. ఇక నూనె మీరు ఎక్కువ వేసుకున్నారేమో, మామూలుగానే కొంచెం నూనె తేలిపోయినట్టు అవుతుంది కదా. అంటే టమాటోకి కూడా కావాలి కదా మేడం, మగ్గిపోవాలి. కొంచెం కొత్తిమీర మేడం. కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటారు. మీకు బాబు మాత్రమేనా? పాప బాబు మేడం. పాప బాబు. ఎవరు ఎక్కువ అది కావాలి ఇది కావాలని అడిగేది? పాపనే. పాపేనా? అంటే దగ్గర నుంచి బాబుకి ఇష్టం అంటూ ఉన్నారు కదా, సో అన్ని పాప అబ్బాయి అడుగుతూ ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఓకే, పాప చిన్నది కదా మేడం, సో ఇంకా ఆమెనే ఎక్కువ అల్లరి. ఒకసారి హాయ్ చెప్తారా మేడం? అనీష్ రెడ్డి, హన్షిత. అనీష్ రెడ్డి, హన్షిత ఇద్దరికి హాయ్. సో ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి. నెక్స్ట్ టమాటోలు మేడం. సో టమాటో మగ్గిపోయిందంటే మెయిన్ ప్రాసెస్ అయిపోయినట్టు, దానికి ఎక్కువ టైం పడుతుంది. సో లిడ్ క్లోజ్ చేద్దామా? చేద్దాం మేడం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఐబ్రోస్ బాగా థిక్గా ఉంటేనే చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాము. మరి ఐబ్రోస్ అంతా కూడా ఊడిపోయి పలచబడిపోయి అలా ఉంటే కాస్త చూడడానికి ఆకర్షణీయంగా కనిపించవు. మరి ఐబ్రోస్ కనుక పలచబడుతూ ఉన్నట్లయితే తిరిగి థిక్గా అవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఐబ్రోస్కి రోజు మసాజ్ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఐబ్రోస్ ఊడిపోవడం అనే సమస్య ఉండదు. అలాగే ఐబ్రోస్ కూడా థిక్గా ఉంటాయి. చూద్దామా? చూద్దాం మేడం. నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ కారం మేడం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం కొంచెమే. ఎందుకో ఉప్పు ఎక్కువ వేసేస్తున్నారేమో నాకు డౌట్. కొన్ని వాటర్ పోసుకుంటాం మేడం. రొయ్యలు కూడా వేసేస్తే ఇంకా మగ్గిపోతాయి కదా. నెక్స్ట్ రొయ్యలు మేడం. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సో క్లోజ్ చేసేద్దామా? మగ్గాలి కదా. ఒక 2 minutes క్లోజ్ చేద్దాం మేడం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దాం మేడం. రొయ్యలు కూడా టమాటో రసం బీట్ చేసుకున్నాయి మేడం. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం, అయిపోయినట్టే మేడం. తీసేద్దామా? క్లోజ్ చేసి. అయిపోయినట్టే అనకూడదు, నాతో అయిపోయింది అన్నారు. అయిపోయింది. రొయ్యల టమాటో కర్రీ రెడీ. రొయ్యల టమాటో కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. రొయ్యల టమాటో కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, రొయ్యలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల టమాటో కర్రీ రెడీ. రొయ్యల టమాటో కర్రీ ఎవరు? సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్. కలర్ కూడా బాగుంది. ఆ టమాటో కారం బాగా వేసారు, అంతా బాగుంది. కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నది, కానీ రైస్కి చపాతీలకి కరెక్ట్గా ఉండొచ్చు. ఇలా తినేప్పుడు మనకి కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది. వేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది, నేను అన్నాను కూడా నాకు ఎందుకు ఉప్పు ఎక్కువ అవుతుంది అనిపిస్తుందండి అని. కారం అంటూ బాగా దంచారు. అంటే రొయ్యల్లోని కొంచెం ఉప్పు ఉంటుంది కదా ఆల్రెడీ, బట్ అన్నంలో అది తింటే మాత్రం కారం అవన్నీ తక్కువ ఉండొచ్చు. బాగుంది. ఇదే మీరు టమాటోస్ కొంచెం పెద్ద పీసులు వేస్తారు కదా, కొంచెం పేస్ట్ వేసి ఉంటే తొందరగా దానికి ఏంటంటే మంచి గుజ్జు, ఆ గ్రేవీ కర్రీ బాగా వస్తుంది. ఓకే సార్. అంతేగాని పర్ఫెక్ట్. కొంచెం ఉప్పు ఎక్కువ. సో ఈసారి చేసేటప్పుడు ఉప్పు తక్కువ, ఉప్పు తక్కువ, టమాటో పేస్ట్ లాగా రావో చెప్పినట్టు అది మీకు కొంచెం గ్రేవీ గుజ్జు బాగా వస్తుందని సార్. ఓకే ఓకే మేడం. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు తగ్గడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. కొద్దిగా పాల మీగడ తీసుకుని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో ఒక 3-4 సార్లు చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు క్రమేపీ తగ్గుతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రాగారు గుడ్ ఫుడ్. ఎస్. ఓకే, కాకరకాయ చేద్దాం. కాకరకాయలో స్టఫింగ్ చేద్దాం. కీమా, కొంచెం కిస్మిస్, ఆనియన్, అంతే, ఉల్లిపాయలు. కాకరకాయ చేదుగా ఉంటే కాళ్ళు ఎవరు తినట్లేదు. సో దాని ఆ చేదును పోగొట్టేటట్టుగా మంచి టేస్టీగా ఉంటే కాకరకాయనే మర్చిపోయి తినేస్తూ ఉంటారు. చాలా బాగా చేయొచ్చు. ఓకే, కొంచెం ఇస్తాం. ఓకే, సో ఏం చేస్తున్నారు కాకరకాయతో? సో కీమా స్టఫ్ కరేలా. ఓకే, కీమా స్టఫ్ కరేలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా?
కీమా స్టఫ్డ్ కరేలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, కాకరకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ 1, కిస్మిస్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. రావు గారు మేము రెడీ. రెడీ. మీకు ఫేవరెటా కాకరకాయ కరేలా? కాకరకాయ మీరు వేయండి నూనె. కాకరకాయ వచ్చి మా అమ్మ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉంటారు, మంజు ఆంటీ అనేసి, విజయవాడలో ఉంటారు. నాకు ఆవిడ చేస్తే చాలా ఇష్టంగా తినేది. అంటే ఫ్రై చేస్తారు లేకపోతే స్టఫ్ చేస్తారు? ఆవిడ స్టఫ్ చేసేసి వేయించేస్తారండి వాటిని. అది 1 వీక్ అయినా వచ్చి మనకి ఉంటుంది అది. అది సో ఆవిడ బాగా చేస్తారు ఆవిడ. అంటే అది కాకరకాయ తిన్న ఫీలింగ్ గా ఉంటుంది, భలే ఉంటుంది తింటున్నప్పుడు. అంటే కాకరకాయ వచ్చి చాట్ అనమాట, బేసిక్లీ అందరికీ రాదు. దర్ ఆర్ అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఫాలో చేస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు అదే చెప్పబోతున్నాను. కొందరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు, కొందరు చేసినప్పుడు అసలు తినలేము. అసలు లొకేషన్లో సమ్ టైమ్స్ కాకరకాయ వస్తే అసలు తినలేం. కొందరు చేస్తే భలే ఉంటుంది ఇంకా తినాలి అనేటట్టు. కానీ కొందరు వేపుడు చాలా బాగా చేస్తారు. ఏంటంటే మంచిగా ఫస్ట్ కాకరకాయని చేదు తీయాలంటే మెథడ్స్ ఉన్నాయి. ఆ పైన అది కూడా తీయొచ్చు, యాక్చువల్లీ మెయిన్ పైనే చేదు అంట కదండి. సో పైన కొంచెం పీల్ చేసేస్తారు, పీకేస్తారు. కానీ నార్మల్గా ఏంటంటే కాకరకాయ కోసి లైట్గా ఉప్పు వేసి పడితే ఆ చేదంతా పోతుంది అనమాట. కానీ చేతితో తింటేనే మీకు విటమిన్. అంటే చిరు చేదు ఉంటే బాగుంటుంది, కానీ తినడానికి మరీ చేదు ఉంటే కష్టంగా ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది బాయిల్ చేసాము, దీంట్లో స్టఫింగ్ చేస్తాం. సో బాయిల్ చేసేప్పుడు ఉప్పు వేస్తే మీకు అవన్నీ పోతుంది అనమాట. ప్లస్ అది లేకుండా స్టఫింగ్లో కూడా నేను కిస్మిస్ అనమాట. సో తినేప్పుడు అది కూడా ఏంటి స్టఫింగ్లో అప్పుడప్పుడు ఇచ్చేది వస్తే కొంచెం బాగా ఉంటాం అనమాట. పుల్లగా. అలాగే మెంతు కూర కూడా ఆ చేదు తీయడానికి కొంచెం ఉప్పు వేస్తారు. కొందరు వే ఆఫ్ టెక్నికల్ చాలా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఎలాగని తెలీదు, పాతకాలాలు చాలా బాగా నీట్గా చేస్తారు అన్నమాట. మనం నాన్ వెజ్లో చాలాసార్లు బోటీ గురించి ఎలా కొంచెం కష్టం ఉంటుంది. అంటే నేను అనేది బోటీ పైప్, దాని గురించి కరెక్ట్గా వచ్చిన వాళ్ళు చేయడం బాగుంటుంది. అలాగే కాకరకాయ కూడా నిజంగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అదొక ఆర్ట్ అంతే చేయడం. దేనికి బటర్ వాడుతున్నారా? అది మన ఫ్రై చేయడానికి కొంచెం నూనె, కొంచెం బటర్ రెండు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇది దగ్గరికి తీసుకురావాలన్నమాట. కొంచెం డ్రై అవ్వాలి, ఎందుకంటే మీకు స్టఫింగ్కి అంటే నీళ్ళు ఉండకుండా పొడి పొడిగా. కిస్మిస్ కూడా ఇక్కడే వేసేస్తారా? ఈ స్లిమ్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ కాకరకాయ తీసుకుందాం. స్టఫింగ్ వేయండి పొట్టలోకి. కట్టే పని లేకుండానే ఉంటుందేమో అది. లేదు, మీరు తిప్పేటప్పుడు అవి బయటకు వచ్చేయకుండా కరెక్ట్ తాడేసి కట్టాలంటారు. కరెక్ట్. కానీ మీకు ఇష్టం కాకరకాయ అంటే అది చెప్పలేదు మీరు. నేను తింటాను సార్, అంటే చాలా ఇష్టం నాకు కాకరకాయ, నేను చెప్పను కానీ తింటాను. ఏది కొందరు చేస్తేనే. అంటే ఎవరు బాగా చేస్తారు? అమ్మ దగ్గర అత్తయ్య దగ్గర అలవాటు అయిపోయింది, అంటే టేస్ట్ తెలుసు కాబట్టి తింటాను. బట్ లొకేషన్స్లో అవి అంత సాహసం చేయలేదు, ఇంతవరకు నచ్చదు. అంటే చాలా మంది బాగా చేస్తారు, కొందరికి తెలియదు అనమాట. చేదు ఎలాగా బయటికి తీసుకురావాలి అంతే తప్ప.
కొంచెం బయటికి వస్తుంది జ్యూస్, పర్వాలేదు. ఇది కొంచెం కట్ చేస్తారా? ఓకే, రిబ్బన్ కటింగ్ చేయించేస్తాను. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం బటర్ వేసుకుందాం. సో ఒకటి ప్రాసెస్ మాత్రం చాలా పెద్దది కదండి ఇది. మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇంకా కొందరు ఏంటంటే నాట్స్ వేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, టూత్ పిక్కులతో పొడుస్తారు. సింపుల్ ఇది అనమాట. అంటే నేను ఒకసారి చేస్తానన్నమాట. అంటే చేస్తున్నప్పుడు చూసి ట్రై చేశా. అబ్బా అది క్లీనింగ్, లోపల అవన్నీ స్టఫ్ తీయడం అదే పెద్ద పనిలా అనిపించింది నాకు. మళ్ళీ రుచిగా కావాలంటే టైం స్పెండ్ చేయాలి కదండి. అంతేనండి. సో కొంచెం మగ్గాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు, కరేలా రెడీ. మీరు మాకు స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. సో కీమా స్టఫ్ కరేలా రెడీ. కీమా స్టఫ్డ్ కరేలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. కీమా స్టఫ్డ్ కరేలా తయారీ విధానం. ముందుగా కాకరకాయల్ని స్టఫింగ్కి వీలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కిస్మిస్ వేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె, వెన్న వేసి స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉంచి వేయించాలి. అంతే, కీమా స్టఫ్డ్ కరేలా రెడీ. కీమా స్టఫ్డ్ కరేలా చూడండి, ఆల్రెడీ కట్ చేసి మీకు రెడీగా పెట్టించండి. స్టఫింగ్ చూసారా? అవును, అలా ఉండిపోయింది చక్కగా. ఏదో కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చినట్టు ఇచ్చారు. షేడ్ వచ్చి 100% లేదు అని అయితే నేను చెప్పను. ఓకే, ఒక 20% షేడ్ అయితే ఉంటుంది. 80%లోనే 20% షేడ్ అయితే ఉంది. నిజానికి మీరు అన్నట్టు ఆ చిరుచేదు లేకపోతే కాకరకాయ రుచి ఫీల్ అవ్వలేము. చికెన్ తిని చికెన్ లాగా లేదంటే సో నిజంగానే చిరుచేదబ్బా చాలా చేదుగా ఉంది, తినలేము అనేది ఏమీ లేదు. సో స్టఫింగ్ వల్ల ఏంటంటే తింటున్నప్పుడు ఉప్పు, కారం, పులుపు ఇవన్నిటితో పాటు ఆ చిరు చేదు అంటే కాకరకాయని కూడా ఎంజాయ్ చేస్తాం. ఆ ఫ్లేవర్ టేస్ట్లోనే ఉంది. నిజంగానే చాలా బాగుంది. చేసుకుని మన స్నాక్ లాగా అలా కాకరకాయ తినేయచ్చు అనమాట. సో అలా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు అనేకం. ముఖ్యంగా టీనేజ్లో మొటిమలు బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్మోన్ల అసమతౌల్యం వల్ల కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇలా చాలా కారణాల వల్ల మొటిమలు వస్తూ ఉంటాయి కదా. మొటిమలు తగ్గించుకోవడానికి జీవన శైలిలోనూ, ఆహారపు అలవాట్లలోనూ కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. కారం, మసాలాలకు, స్వీట్లకు, ఆయిలీ పదార్థాలకు కాస్త దూరంగా ఉండి రోజు మొత్తంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గడానికి వీలుంటుంది. ఇవాళ ఎపిసోడ్లోని వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ తంగడి మసాలా. ఇందులో ఇంగ్రీడియంట్స్లో మనకి జీడిపప్పు కూడా ఉంది. జీడిపప్పు మనం జనరల్గా ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అనుకుంటాం, కానీ దానిలో కూడా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి. మనకి అందులో జింక్ వస్తుంది, కాపర్ వస్తుంది, సెలీనియం వస్తుంది. ఇవన్నీ కూడా పర్టిక్యులర్గా ఈ టైంలో ఒక ఇమ్యూనిటీ పెంచే ప్రాపర్టీస్ ఉన్నాయి న్యూట్రియంట్స్. కాబట్టి మనం ఏదో విధంగా మన డయట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మన అందరికీ తెలిసిందే ఇందులో నాన్ వెజిటేరియన్
చికెన్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందని. కానీ ఎంత క్వాంటిటీ అని చూస్తే అరౌండ్ 100 గ్రామ్స్లో మనకి ఈజీగా ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. అంటే మన డే అంతా రిక్వైర్మెంట్లో ఒక 1/3 ప్రోటీన్ రిక్వైర్మెంట్ జస్ట్ 100 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటేనే వచ్చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఒక లీన్ మీట్గా, హెల్దీ మీట్గా ఐడెంటిఫై చేసి ఫ్రీక్వెంట్గా మన డైట్లో కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెసిపీ ఒక సింపుల్ రెసిపీ. మనకి ఇందులో ఎక్సెసివ్ అన్నెసెసరీ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు కాబట్టి మనకి ఒక 150 to 175 క్యాలరీస్ దాకా ఒక పోర్షన్లో మనకి ఈజీగా కన్జ్యూమ్ చేయడం కుదురుతుంది. కాబట్టి మోర్ ఫ్రీక్వెంట్లీ ఇలా హెల్దీ రెసిపీస్ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ రోల్. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్, హెల్దీ అండ్ ఒక క్విక్ స్నాక్ లాగా మనం ఐడెంటిఫై చేసి చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్ బాగా ఆడతారు, ఒక 2-3 అవర్స్ ఆడడానికి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఒక హెల్దీగా ఉండేటట్టు, నిండుగా ఉండేటట్టు ఒక స్నాక్ ఇది పర్ఫెక్ట్గా పనికొస్తుంది. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గోధుమ పిండితో చపాతీ చేశారు, ప్లస్ సమ్ వెజిటబుల్స్, క్యాప్సికమ్ లాంటివి పెట్టారు, అండ్ ఎగ్ ఉంది. ఎగ్ ఒక హోల్సమ్ ప్రోటీన్, ఒక కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి డిఫరెంట్ ఫామ్స్లో మనం యంగ్ చిల్డ్రన్కి ఎట్లా ఇంక్లూడ్ చేయాలో ట్రై చేయాలి. హోల్ ఎగ్ తినాలా లేదా అంటే ఎస్, మనం వారంలో 2-3 సార్లు కూడా కంఫర్టబుల్గా హోల్ ఎగ్ తినొచ్చు. మనకి అందులోంచి B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ చిన్న చిన్న న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో మనం ఒక్క స్నాక్ కనుక ఒక్క చపాతీ అండ్ ఎగ్ యూజ్ చేసి ఒక సింగిల్ రోల్ చేస్తే మనకి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ 150-160 క్యాలరీస్ వచ్చేస్తాయి. కాబట్టి అది నెక్స్ట్ మీల్ వరకు, లెట్స్ సే ఈవినింగ్ స్నాక్ తింటారంటే పిల్లలు, నెక్స్ట్ మీల్ వరకు వాళ్ళకి ఇంకా ఏమీ ఎనర్జీ డెఫిషియన్సీ లేకుండా పర్ఫెక్ట్గా పనికొస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కీమా స్టఫ్డ్ కరేలా. సో ఇది ఒక న్యూ ఇంట్రెస్టింగ్ స్టఫ్డ్ వెజిటబుల్ రెసిపీ. ఇందులో మనము స్టఫింగ్ కోసం కీమా యూజ్ చేశారు. కీమాలో ఎప్పుడు కూడా రెండు పార్ట్స్ ఉన్నాయి, గుడ్ పార్ట్ ఉంది, బ్యాడ్ పార్ట్ ఉంది. సో గుడ్ పార్ట్ ఏంటంటే మనం చూస్తే అందులో ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ, B12 కానీ ఇట్లాంటి వెరీ ఇంపార్టెంట్ చిన్న చిన్న న్యూట్రియంట్స్ చాలా గుడ్ క్వాంటిటీలో ఉంటాయి. అలాగే ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ చాలా మందికి, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్య. వాళ్ళందరూ కూడా ఒక 3 months పాటు వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేస్తే హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రెసిపీలో కాకరకాయ యూజ్ చేశారు. యూజువల్గా కాకరకాయలో ఏమైనా పర్టిక్యులర్ న్యూట్రియంట్ ఉంటుందా అని అడిగితే ఏమీ లేకపోయినా కూడా ఆ చిరు చేదుదనం ఏదైతే ఉంటుందో అది మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత బ్యాడ్ బ్యాక్టీరియా, ఏవైతే గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఉంటాయో లేకపోతే ఉబ్బరంనిస్తాయో అట్లాంటి బ్యాక్టీరియాని తొలగించేస్తుంది. కాబట్టి దాని హెల్త్ బెనిఫిట్ అనేది స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్ ఉంది. సో ఈ రెండు కంబైన్ చేసినప్పుడు మనం డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేస్తే కనుక ఒక హెల్త్ బెనిఫిట్ అనేది ఈ రెసిపీ నుంచి డెఫినెట్గా వస్తుంది. మనం అప్పుడప్పుడు ఓన్లీ కాకరకాయ తినకుండా, ఓన్లీ కీమా సెపరేట్గా చేయకుండా ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ రొయ్యల టమాటో కూర. మనం ఇందులో అదొక సింపుల్ రెసిపీ, మనం ఇంట్లో క్విక్గా తొందరగా తయారు చేసుకునే రెసిపీ. రొయ్యలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో B కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొద్దిపాటు కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ ఆ వైట్ మీట్ సీ ఫుడ్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి అందులో ప్రోటీన్ వాల్యూ కూడా గుడ్ వాల్యూ అండ్ హెల్దీ వాల్యూ ఉంటుంది. సో మనం ఇది జస్ట్ డీప్ ఫ్రై చేయకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ అదర్ వెజిటబుల్స్తో ఇంక్లూడ్ చేసి చేస్తాం కాబట్టి ఇట్స్ అ గుడ్ ఇంగ్రీడియంట్. మనకి జస్ట్ ఒక 150 క్యాలరీస్ కంటే ఎక్కువ అస్సలు రావు. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా ఈ ప్రయోజనాల విషయానికి వస్తే చర్మానికి, హెయిర్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. స్కిన్ బాగా గ్లోగా, హెల్దీగా తయారవుతుంది. కాబట్టి ట్రై చేసి చూడండి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లోని 4 రెసిపీస్ టేస్టీగా ఉన్నాయి అండ్ ఈజీగా కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సింటున్నామా. తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.